నమస్తే, నేను సత్యం. హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఎటువైపు వెళ్తున్నారు? ఇటీవల నాగర్ కర్నూలులో తన కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన నాగం జనార్దన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో మనతో పాటు మాట్లాడడానికి నాగం జనార్దన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో అసంతృప్తిలో ఉన్న మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసంతృప్తి నాకు కాదు, నా కార్యకర్తలకు ఉంది. అసహనంగా ఉన్నారు నా కార్యకర్తలు. ఎందుకంటే నా కార్యకర్తలు ఎప్పుడు కూడా నన్ను ఒక స్థాయిలో ఎప్పుడు చూసిండ్రు. అది తెలుగుదేశంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు కానీ, లేక ప్రతిపక్షంలో ఆనాడు నేను వివరించిన తీరు కానీ, ఉద్యమంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమంలో కూడా ఇప్పుడు ఈ నా నైజం వేరే, ఇలా కేసీఆర్ నైజం వేరే. కేసీఆర్దేమి ఎన్నడన్నా ఒక్క గంట ఇప్పుడు ఆయన ఇంతమంది పిల్లలు చనిపోతుంటే ఆత్మహత్యలు చేసుకోకుండా నేనున్న తెలంగాణ తీసుకొస్తాను చెప్పిండా? నేను చెప్పినాను ఆశ్రువై నేలరాలకు అంకుశమై పోరాడమని చెప్పి యువతకు పిలిపించినాను నేను. అటువంటిది ఇవాళ నేను ఇంత పెద్ద ఎత్తున చేసి తెలుగుదేశంలోకి వెళ్ళి నన్ను సస్పెండ్ చేస్తే మీరు చూసిండ్రు ఏ విధంగా నేను పోరాడి నా రాజీనామాను ఆమోదం చేసుకున్నానో. ఏ పార్టీలో చేరకుండా నేను ఇండిపెండెంట్గా గెలిచినాను. అటువంటి సందర్భం లోపల నేను ఒక రాజకీయ పార్టీని కూడా పెట్టడం జరిగింది. మా మిత్రులందరం కొంతమందిని కలిసి తెలంగాణ సకల జనుల పార్టీ అని ఒక పార్టీ కూడా పెట్టినాము. ఆ పార్టీని ఒక 15 రోజులైతే మేము అనౌన్స్ చేసేస్తుంటే ఇది అయిపోతుండే. ఈ లోపల రాజ్నాథ్ సింగ్ గారితో ఫోన్ చేయించారు. నేను సరే, నాకు ఒకటే ఏమనిపించిందంటే కాంగ్రెస్ బిల్లు పెట్టినా బీజేపీ పార్టీ మద్దతు అవసరం. అందుకోసం నేను రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది రెండే 2 అంశాలు అడిగినండి. నేను వేరే ఏం అడగలేదు. ఎవరన్నా అడగంటాడా? నిజాం కాలేజీలో దాదాపుగా అన్ని వేల మంది ముందర కూడా నేను ఒకటి వారితో నేను కోరిందా, ఒకవేళ కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతు ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చండి, లేదు బిల్లు పెట్టకపోతే అధికారంలోకి మీరు వచ్చిన తక్షణమే 100 రోజుల లోపల మీరు బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వమని చెప్పి నేను అడిగినాను. కానీ నా స్వార్థం కోసం నేను ఎప్పుడు పని చేయలేదు. నేను మొత్తం తెలంగాణ బీజేపీలో మీ పయనం ఏ విధంగా కొనసాగింది? ఇప్పుడు ఒకటండి, వీళ్ళు ఎందుకు నెక్స్ట్ డేనే నేను మొత్తం తెలంగాణలో తిరిగి బీజేపీ ఎట్లా తీసుకొస్తుంది, తెలంగాణ బీజేపీకి ఎట్లా సాధ్యం అనేది నేను ప్రజలకు పోయి చెప్తాను. ఎంత డబ్బైనా ఖర్చు కానీ ఏమైనా కానీ, ఎందుకంటే నేను చేసిన ఉద్యమాలకు అన్నిటి కూడా నా సొంత డబ్బే ఖర్చు పెట్టాను. కానీ నేను ఎక్కడ ₹1 ఎవరిని అంటే చందాలో అవి వసూలు చేసి చేయలేదు. నేను అటువంటిది నేను తిరుగుతానంటే నన్ను తిరగనీయలేదు. 3 తారీఖు నాడు నేను జాయిన్ అయినా, జూన్ 3, 2013. 4 తారీఖు నాడు ఒక విధంగా చెప్పాలంటే గంప కింద వేసేసారు. అది ఎంతో విచిత్రం. నేను ఒక్కరిని ఇంత పోరాడినాను కదా. దీంట్లోకి వచ్చినాను. నేను పార్లమెంటుకు పోటీ చేయమన్నారు, వీళ్ళే పోటీ చేసినాను. కానీ గెలిచేటందుకు కనీసం 4 అభ్యర్థులన్నా బీజేపీ అభ్యర్థులను నాకు ఇవ్వాలి కదా. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేను, ఇంకోటి ఏదో పనికిమాల సీటు నన్ను అడగకుండా నేను నా ప్రమేయం లేకుండానే అది చేసిండ్రు. మాకున్నది ఆడ బీజేపీ స్థానం ఉన్నది, ఒక నారాయణపేట మక్తలనే ఉన్నది. ఆ 2 వీటిని అడగకుండా 2 తెలుగుదేశంలోకి ఇచ్చేసి ఆఖరి కడకు నాకు జడ్చెల్లాన్ని ఇవ్వండి, జడ్చెల్ల క్యాండిడేట్ని పెడితే నాకు అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ పెడితే నాకు చాలా నష్టపోతా అంటే 59,000 మైనస్ అయింది జడ్చెల్ల. ఎన్నిసార్లు 100 సార్లు ఫోన్ చేసి అడుక్కున్నా. నా జీవితం లోపల నాకు ఆ క్షణాలు తలుచుకుంటే అప్పుడే నేను అంటే ఒక్క నిమిషంలో నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ఒక నిబద్ధత కలిగిన రాజకీయవేత్తను కాబట్టి వద్దు అని చెప్పి నేను కొనసాగిన. ఇంకా సరే, ఓడిపోయిన పార్టీని అంటిపెట్టుకొని ఉన్నా. ఏదో విధంగా పార్టీని ముందరికి తీసుకుపోవాలంటే ఇంతవరకు అండి, ఈరోజు యాజ్ ఆన్ టుడే ఏ ఒక్క చిన్న డెసిషన్ కానీ పెద్ద డెసిషన్ కానీ నన్ను ఇన్వాల్వ్ చేయలే. అదొకటి, ఒక భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఒక విశ్వాసం అవసరం. రాజకీయ పార్టీలో నాయకుల మధ్యన ఒక సఖ్యత, విశ్వాసం, నమ్మకం ఒకరి మీద వరకు ఉండాలి. ఇది ల్యాకింగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నన్ను ఏ సమావేశాల్లో కూడా ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటే నన్ను ఇన్వాల్వ్ చేయరు. అంటే నమ్మకం లేనిది ఎందుకో నాకు అర్థం కాలే. ఇవాళ నేను పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేసినాను. ఒకటి ఏది మన తిరంగ యాత్ర అన్నారు, బ్రహ్మాండంగా చేసినాను. మహబూబ్నగర్లోనే దేశంలో ఒక జరగని తీరుగా నేను అక్కడ జరిపి చూపించినాను.
పార్లమెంటరీ మీటింగ్ నాగర్కర్నూల్లో ఎస్సీ పార్లమెంట్ అయినా బ్రహ్మాండంగా జరిపించినాను, మహబూబ్నగర్ది జరిపించినాను. ఎక్కడ ఏది పెట్టినాను ఇవాళ మహబూబ్నగర్ ఆఖరికి ఎంత వీళ్ళు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారంటే, నేను మహబూబ్నగర్ జిల్లాలో నాకు ఒక 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. నాది ప్రజల్లో ఒక ముద్ర ఉంది. ఆడ స్టేట్ కమిటీ మీటింగ్ అని పెడతారు, ఎవరెవరిదో ఫోటోలు పెడతారు. ఆ ఫోటోలు పెట్టిన వాళ్ళకి ఒక్కొక్కరికి 10 ఓట్లు తెచ్చే శక్తి అక్కడ లేదు ఆ జిల్లాలో. కానీ నా ఫోటో పెట్టారు. నా కార్యకర్తలు ఎంతమంది పడ్డారు ఆ రోజే అన్నా, లేచి వెళ్ళిపదం పాని తగిలిండ్రు. అరే అన్నీ భరించాలిరా, ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం, ఒక నేషనల్ పార్టీలో ఉన్నాం, ఉండండి చూద్దాం, మంచి రోజులు మనకు కూడా రాకపోతాయని చెప్పుకుంటూ పోయినాను. అంటే ఎందుకు బీజేపీ నాయకులు మేము నమ్మలేకపోయారు? ఏమో నాకు తెలియదు కదా, ఎందుకు పిలిచిండ్రో అర్థం కాలేదు. ఇవాళకు నేటికి వాళ్ళు నన్ను పార్టీలకు ఇన్వైట్ ఎందుకు చేసిండ్రు, నేను పోలేదు పార్టీలకు, ఎందుకు ఇన్వైట్ చేసిండ్రు అదే అర్థం కాలేదు. ఎందుకు బీజేపీ మిమ్మల్ని ఇన్వైట్ చేయడంలో ఏమైనా కుట్ర ఉందని మీరు అనుకుంటున్నారా? కుట్ర ఉందో ఏముందో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను ఒకటే అండి, ఇవాళ నేను అవుట్ స్పోకెన్ మనిషిని. అట్లే అయ్యే ఒకసారి ఎన్టీ రామారావు తోటి నేను అంటే టికెట్ ఇవ్వలే నాకు 89లో, అవుట్ స్పోకెన్గా ఉంటాను నేను. మొన్న ఇంకా తెలంగాణ కోసం బీజేపీలో చేరిన, సరే ఒక గ్యాప్ వచ్చింది. ఇవాళ నేను తొందరపడి ఏది నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. మన కార్యకర్తలు వచ్చిండ్రు, వచ్చి ఒక మాట అడిగినరు, అన్న పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది, మీరు ఆలోచించాలి, మీరు దీంట్లో ఉంటే మనకు భవిష్యత్తు లేదు, ఇది మీరు లాస్ట్ ఎలక్షన్ అని నేను వాళ్ళకి చెప్పింటిని, ఇది లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు, మీ ఎగ్జిట్ కూడా రాజకీయాలకు వెళ్ళి మీరు విరమించుకునేది కూడా గౌరవప్రదంగా ఉండాలి కదన్న. ఇంత మీరు అంటే ప్రజలకు సేవ చేసిన వాళ్ళు, ఒక డాక్టర్ అనే కాకుండా రాజకీయంగా కూడా ఎంతో సేవ చేసిన వాళ్ళు, ఇవాళ అటువంటి వాళ్ళు మీరు ఎగ్జిట్ కూడా అది ఉండాలంటే మేమైతే ఇది మేము భరించము, మీరు ఏదైనా ఒకటి మాట ఇవ్వండి అని గట్టిగా అంటే నేను ఒకటే చెప్పినాను, 3 నెలల వరకు పార్టీని ఏదో వీళ్ళు బలోపేతం చేస్తామంటున్నారు, ఆగండి, ఉగాది తర్వాత మీ అందరిని కూర్చోబెట్టుకొని మీరేం చెప్తే అది ఇంట అని చెప్పినాను. బీజేపీ సంఘ్ పరివార్తో పాటు బీజేపీని మొత్తం వెనకాల నడుపుతాం. మీరు ఎందుకు సంఘ్ పరివార్ మీటింగ్లో ఏమైనా ఎప్పుడైనా హాజరయ్యారా? దాని పరిస్థితి ఎట్లా ఉండే, ఏ విధంగా ఉంది? సంఘ్ పరివార్ మీటింగ్స్కి ఎప్పుడు వాళ్ళు నన్ను పిలవలేదు, నేను హాజరు కాలేదు. దానికి సరే వాళ్ళకు అంటే నేను దాంట్లో సూట్ అవుతలేను అనుకున్నారు ఆ మీటింగ్లకు, అందుకోసం నన్ను దూరం పెట్టినారు, నేనేం బాధపడలేదు. అంటే మీరు పార్లమెంటుకు పోటీ చేస్తారని ఇప్పటిదాకా బీజేపీలో చెప్తా వస్తారు, మీకు అక్కడున్న బీజేపీ నాయకులే సహకరించకపోవడం వల్లే నాగం జనార్దన్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేయకుండా నాగర్ కర్నూలు పోటీ చేస్తామనే ఒక ప్రచారాన్ని పార్టీ చేసిందా? మేము నిజంగా అడ్డుకున్నారు ఎవరన్నా నిజంగా అక్కడ ఉన్న బీజేపీ నాయకులు? అక్కడ ఒక వాతావరణం క్రియేట్ చేసిండ్రు, కొంత నాకు అర్థమైంది. పోయినసారే నన్ను ఓడగొట్టింది మరెవరో కాదు, పెద్ద పెద్ద నాయకులు బీజేపీల చేతులు ఉన్నాయి దాంట్లో. అటువంటిప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకంటే ఒక అభ్యర్థిని నిలబెట్టుకున్నప్పుడు గెలిపించుకునే ప్రయత్నం చేయాలి, దాని బదులు ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నేను అప్పుడే రాసినాను, రాజ్నాథ్ సింగ్ గారికి కానీ పార్టీ అధ్యక్షుల వరకు రాసి పంపించినాను, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ మై డిఫీట్ వాస్. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు నేను కోరుకునేది ఆడ నిలబడాలి మహబూబ్నగర్లో, ఆడ ఇంకెవరినో అభ్యర్థిని ఒక ఆయన ఊర్లో పోయి తిరిగి చెప్పుకుంటున్నాడు నేను ఎంపీ అభ్యర్థిని అని. అంటే ఆయనకు నేను ఎందుకు పోటీ పడేది ఉంది అని నేను లక్ష్మణ్ గారికి పోయి, లక్ష్మణ్ గారు నేను ఇట్లా ఉంది పరిస్థితి, అందుకోసం నేను ఐ విల్ గో బ్యాక్ టు మై నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ అని చెప్తే మంచిదన్నా మాకు సీటు పెరుగుతుంది అని చెప్పాను. అంటే కేంద్రంలో అధికారంలో పార్టీ, భవిష్యత్తులో మేమే అధికారంలో చెప్తున్నా బీజేపీ, ఎందుకు నియోజకవర్గంలో పరిస్థితి ఒక విధంగా ఉంది, జిల్లాలో ఉన్న ఒక పరిస్థితి ఉంది, రాష్ట్రానికి వస్తే ఈ విధంగా ఉంది, దీన్ని మొత్తం కోఆర్డినేషన్ వ్యవస్థ బీజేపీ లేదంటారా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటే తొలుత ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి లీడర్స్కు, కాన్ఫిడెన్స్, తర్వాత లీడర్ లోపల ఐక్యత ఉండాలి, పార్టీని నడిపించే సత్తా శక్తి ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి, ఒక పట్టుదల ముఖ్యంగా అవసరం. ఇప్పుడు ఒక లక్ష్యం ఉండాలి, నెరవేర్చాలి లక్ష్యాన్ని. అంటే ఇంకా ఎన్ని అడ్డంకులు రాని లక్ష్యం నెరవేరిన దగ్గర ముందుకు సాగాలి. 7 నెలలు 6 నెలల కింద ఉన్న బీజేపీ పార్టీ పరిస్థితి రోజు రోజు క్రమేపీ తగ్గుకుంటూ వచ్చింది, కానీ దాన్ని ఎక్కడ పెంచే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు మా కార్యకర్తలకు ఒక రకమైన భావం కలిగింది, దీంట్లో ఉంటే మన భవిష్యత్తు అంధకారంగా ఉండేటట్టు ఉంది అని. అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యేక పార్టీ పెట్టి మంచి ప్రజాదరణ పొందిన మీరు
ఇటు బీజేపీకి రావడంలో కుట్ర జరిగిందనే భావనలో ఉన్నారు. నిజంగా ఏం కుట్ర జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కుట్ర నేను ఎప్పుడు అంటలేను నేను, కానీ వీళ్ళకు ఇప్పుడు నన్ను పిలిచిండ్రు కదా, నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి వచ్చినోడిని, నేనేంది ఉద్యమం చేసినోడిని, 69లో ఉద్యమం ముందుండి పోరాడినోడిని, పోలీస్ తుటాలకు నెరవకుండా పోరాడినోడిని. ఇవాళ నేను ఈ మరు ఉద్యమంలో నేను ఇవాళ సాగర మార్చి పెట్టినాడు 13,000 మంది ఒక నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చిండ్రు ఆ రోజు, లేకపోతే పరువు పోయేది. అటువంటిది ఇవాళ లెక్కలు చేయమంటారు నా కేసీఆర్ను. ఆయన ఆర్టీసీ డిపోలే ఉన్నాయి, 4 డిపోలకు వెళ్ళి మొత్తం బస్సులు తరలించిన మొత్తం 250 దగ్గర క్రూజర్లు అనుకోండి, ఎక్కడ ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ పట్టుకొని రమ్మని చెప్పిన ఆ రోజు సక్సెస్ చేసి పోరాడి ఉద్యమాన్ని పోరాడింది. ఏం పోరాడిండే కేసీఆర్? ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇవాళ నాకు కావాల్సింది అవినీతి మీద పోరాటం. ఆ రోజు పోరాడిన ఈరోజు అవినీతి మీద నేను పోరాడుతున్నా. ఈ అవినీతి మీద నేను పోరాడుతుంటే మా వాళ్ళు నాకు ఎంత బాధేసిందంటే ఇంత కూడా సహకారం లేదు. ఏ ఒక్కరన్నా నాకు సహకారం చేసిండ్రా? నా పక్కన అవినీతి నేను మాట్లాడుతుంటే పక్కన నిలబడటానికి అంటే వీళ్ళు అది లేదు. ఎప్పుడు ఇంకొకటి కూడా ఎట్లుంటుందంటే మనకు టీఆర్ఎస్ మిత్రపక్షమా? అసలు మనం అధికారంలోకి వస్తామంటున్నాం. ఒక దిక్కు వాళ్ళ ఎంబడి మూవ్ అయ్యకుంటా, వాళ్ళ ఎంబడి ఏదో చిన్న లబ్ధుల కోసం వాళ్ళ ఎంబడి తిరుక్కుంటా నా కాన్స్టిట్యున్సీ అంటే నా తెలంగాణ రాష్ట్రం ఇక్కడికి వెళ్ళి అవుతుంది బీజేపీకి. అందుకోసం అని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించిన, వాళ్ళకు మెసేజ్ పెట్టిన, ఇది ఇట్లా మీ ప్రవర్తన మంచిది కాదు అని. కానీ ఎవరు వినరు. అంటే బీజేపీ రాష్ట్ర నాయకులు టీఆర్ఎస్ పార్టీతో తిరగడం చూస్తే వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షంగా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుందా? నాకైతే తెలియదు. కానీ మేము అధికారంలోకి వస్తామంటారు, మళ్ళీ సఖ్యత ఎట్లా కొనసాగుతుంది? వాళ్ళ అవినీతి మీద ఎందుకు పోరాటకూడదు? ఇప్పుడు వాళ్ళ చీరల్లో అవినీతి ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతేనేమో వేల కోట్ల రూపాయలు లూటి ఉంది. మిషన్ భగీరథ అయితేనేమో ఇవాళ చెప్తున్న మిషన్ భగీరథ ఇవాళ కేంద్రంలో కూడా మా పార్టీ అధికారంలో ఉంది కదా. ఇవాళ ఈడీ ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చి వీళ్ళ కాంట్రాక్టర్ల అకౌంట్స్ను సీజ్ చేసి ఒక్కసారి అకౌంట్స్ను వెరిఫై చేస్తే చాలు, సీజ్ కూడా అవసరం లేదు, వెరిఫై చేస్తే ఎంత డబ్బు సైఫనింగ్ అయింది, ఎంత డబ్బు అసలు వాళ్ళు 100 రూపాయలకు తీసుకున్న పనిని 0.02% లెస్సు, 0.3% లెస్సులు మొత్తం అంటే ప్రీ డిటర్మైన్డ్ టెండర్సే కేసీఆర్వి. ఆయన ఆఫీస్లో అయిన టెండర్లే ఇవి. అంటే మీరు ఎంక్వైరీ చేయమంటే మొత్తం బయటపడుతుంది. అంటే ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు అంటే ప్రాజెక్టుల మీద పోరాడుతున్న మీరు విత్ ఇన్ ద పార్టీలో జరిగే మీటింగ్లలో ఎప్పుడు ఈ అంశం మీద చర్చ జరగలేదా? ప్రతిసారి పోరాడినాము. ప్రతిసారి వాళ్ళకి అన్ని పేపర్లో అవినీతికి సంబంధించిన కట్టల పేపర్లు ఇచ్చిన, ఎక్కడైనా అక్కడిక్కడ వేసుకుంటారని స్పైరల్ బైండింగ్లు చేసి కూడా ఇచ్చిన. ఒక పెద్ద మనిషి అంటాడు, ఇంకా పేరెందుకు చెప్పాలి కానీ, కిషన్కు నేను ఇచ్చి అసెంబ్లీలో రేపు గట్టిగా రేజ్ చేయండి అది ఇది అంటే, మొత్తం మీటింగ్ అయినాక కోర్ కమిటీ మీటింగ్ అయినాక మేము లేచి నిలబడ్డాక ఒక పెద్ద మనిషి అంటాడు, సార్ కిషన్ ఒకవేళ నువ్వు గిట్లా మంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఒకసారి నువ్వు గిట్లా ఇవన్నీ పెట్టి అసెంబ్లీలో రద్దు చేసావు, దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నువ్వు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీకి అంటాడు. అంటే నా మీద నమ్మకం లేదా? ఆయనకు కూడా ఇచ్చినాను కదా. ఇప్పుడు ఒక్కటే అండి, వీళ్ళకు పోరాడే మనస్తత్వం లేనే లేదు, స్ట్రాటజీ అసలుకి లేదు. అటువంటప్పుడు వీళ్ళు అంటే నేను ఇంకా ఎన్ని దినాలని నేను అంటే ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు భయపడుతున్నంటారు? నాకు తెలియదండి, నాకు తెలియదు. వాళ్ళను ఇంతవరకు నేను అర్థమే చేసుకోలేదు, వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారో చేసుకోలేదు, కానీ నన్ను అయితే పక్కకు పెట్టిండ్రు. ఏం చేయమంటారు నన్ను? ఇప్పుడు తెలంగాణను తీసుకొచ్చి నాకు ఇంత బర్బాద్ అయిపోతుంటే తెలంగాణ, ఇవాళ ఒక కుటుంబం చేతుల తెలంగాణ నలిగిపోతుంటే, ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఆ రోజు పోలీసు తుటాలకు బలి అయినటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంటే, ఇవాళ ఓకే బతుకమ్మ చీరల కూడా అవినీతి అండి. ఒక ఎమ్మెల్యేనట బట్టల దుకాణం వ్యాపారి, పేరు చెప్పకూడదు కానీ, ఆడ పోయి 4 దినాలు కూర్చొని సూరత్లో కూర్చొని 30 రూపాయలు 40 రూపాయల చీరలు తీసుకొని వచ్చి ఇస్తే దాన్ని ప్రశ్నించేటందుకు అంటే బీజేపీ నాయకత్వానికి అసెంబ్లీలో నోరు రాదా? ఎందుకు అడగలేరు? ఇంత అవినీతి జరుగుతుంటే ఎందుకు అడగలేరండి? ఇలా దేంట్లో అవినీతి లేదు ఈ ప్రభుత్వంలో. ఎలక్ట్రిసిటీది ఇవాళ మాట్లాడుతున్నారు, ఎలక్ట్రిసిటీది నేను నిన్నమని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇవాళ ఇండియా బుల్స్ అంటే పాత టెక్నాలజీతో ఉన్న దాంట్లను ఈ ప్రభుత్వం కొని వాడిని బయటపడేసే ప్రయత్నం చేసి వాళ్ళని బయటపడేస్తే
ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? అంటే నీ చేతులకు జేబులకు డబ్బులు వస్తే నీవు అంటే అవతరులకు ఇంత సాయం చేసి వాళ్ళకి సాయం చేసి నువ్వు లబ్ధి పొంది మొత్తం తెలంగాణను ముంచేస్తే ఇది ఒక మున్ప. ఇవాళ కొనుగోలులో ఉంది. ఎందుకు నీకు కొనుగోలులో నీకు ఒక విజన్ ఎందుకు లేదు నీకు? ఇవాళ దాని మీద మొత్తం వీళ్ళని ఒకసారి మొత్తం సమగ్రంగా విచారణ సిబిఐకి ఆర్డర్ చేయమనండి ముఖ్యమంత్రి. అంటే ఎందుకు బీజేపీ సీనియర్ నాయకులు ఏమైనా లబ్ధి పొందడం వల్లే వీళ్ళని ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడకపోతున్నారు? నాకు తెలియదు. వాళ్ళకు ఎన్నోసార్లు చెప్పి అలిసిపోయినాము. వారితో పోరాటేందుకు సిద్ధంగా లేరు అనేది నిర్ణయానికి వచ్చిన నేను. ఇలా నాకు ఒకటి ఇప్పుడు తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ ఏందయ్యా? మన అమరులు ఏం కోరుకున్నారు? నిరుద్యోగం లేని తెలంగాణ, అవినీతి లేని తెలంగాణ, అంటే అంటే ఉద్యోగాలకు అంటే ఒక దారి ఇచ్చే తెలంగాణ, రైతుకు మంచి పంటకు పొలానికి ఇచ్చేది, మన నిధులు మనం ఖర్చు పెట్టుకునేదని. మన నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ధనిక రాష్ట్రం మనది. మన ధనిక రాష్ట్రంలో 2 లక్షల కోట్లు దగ్గర అప్పు చేసిండ్రు ధనిక రాష్ట్రంలో. ఈ అప్పు చేసిన డబ్బంతా ఎక్కడ పోయింది అని అడిగితే ఎవరికి తెలియదు. తెలంగాణ బీజేపీ నాగం జనార్దన్ రెడ్డి ఏం తక్కువ చేసింది? నన్నే తక్కువ చేసింది. నేను ఏ స్థాయిలో ఉన్నా, ఇవాళ ఏ స్థాయికి వచ్చిందో మీరే చెప్పండి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి తెలంగాణ బచావ్ సమితి పెట్టినా తెలంగాణ బీజేపీ నాయకులు మిమ్మల్ని ఏమనలేదనే ఒక వాదన బీజేపీలో ఉంది. ఎలా నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు ఏం చేయకుండా ఒట్టి కూర్చొని ఒక దిక్కు పోయి చీరలు పంచుతుంటే పోయి పండుగలకు ఏది బతుకమ్మకు ఆమెకు చీరలు ఇస్తుంటే ఓ దిక్కు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటుంటే ఏ ఉద్యమాలు చేయకుండా ఉంటే నాకు ఏం అది లేనప్పుడు నేను ఉండబుద్ధి కాదు నాకు. నేను ఎప్పుడు ప్రజల ఉద్యమాల్లో పోంటో ప్రజల మధ్య ఉండేటోని. నేను బచావ్ తెలంగాణ పెట్టి ఏం చేసినా అది ఆ రోజున్న కిషన్ రెడ్డి గారికి అనుమతి తీసుకొని నేను చేసిన బచావ్ తెలంగాణ ఒకటి. నేనేం చేసిన మొత్తం తెలంగాణ ఉండే ప్రాజెక్టులన్నీ తిరిగిన. మహబూబ్నగర్లో 1000 కోట్లు అంటే 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినాము. ఇవాళ వాడు 10,000 కోట్లు ఖర్చు పెట్టినా వీళ్ళు ఆ ప్రాజెక్టు పూర్తి చేయరు. ఒకటే తింటుంటారు మొత్తం. ఇప్పుడు నేను చెప్తున్న లెక్కలు ఉన్నాయి నా దగ్గర, తీసి పెట్టినా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తము 2990 ఉంటే వీళ్ళు వచ్చినాక మళ్ళీ దానికి 2,000 కోట్లు అదనంగా మళ్ళీ శాంక్షన్ చేసుకున్నారు. తెలంగాణ బీజేపీ గత ఎన్నికలప్పుడు మీకు 2 సీట్లు ఇచ్చింది మీ ఇంట్లో, మీతో పాటు మీ కొడుకు. చూడండి వాళ్ళ వాదన మీరు ఒకటి వినండి. అన్ని సీట్లలో డిపాజిట్లు పోయినాయి. నా కొడుకుతా నేను పోలే డిపాజిట్. గౌరవం కాపాడినాం. ఇవాళ ఎందుకోసం మేము నా కొడుకు నాడ పెట్టాల్సి వచ్చింది? ఎందుకోసం? ఆడ నన్ను ఆదరించిన అభిమానించిన కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించి 6 సార్లు పంపించిన కాన్స్టిట్యున్సీలో ఇవాళ నేను మళ్ళీ సేవ చేసేందుకు ఒకవేళ మా అబ్బాయి ఉంటే తప్పింది దాంట్లో. అది కూడా తప్పు. నాకు నీ కొడుకు టికెట్ ఇచ్చినామని అరే ఇవాళ ఇయ్యకనరా, ఏది ఇయ్యకండి. ఇప్పుడు ఇవి మీరు ఇచ్చిన దాంట్లో మీరు 45 సీట్లు తీసుకుంటే మీకు క్యాండిడేట్ ఎంతమందికి గతి ఉన్నారు? అంటే ప్రస్తుతం ఈ పార్టీలే పరిస్థితి ఇదో ఉంది. రేపు పొద్దున పార్టీ ఒకవేళ మారితే, పార్టీ మారాలనుకున్న పార్టీలో కూడా ఇలాంటి రాజకీయాలు ఉంటే మీరు ఎట్లా ఎముడతారు? ఇప్పుడు నాకు అవసరం లేదండి. నా ప్రజలు ఏది నిర్ణయించి నువ్వు ఇట్లా నిలబడు, నా ప్రజలు ముఖ్యంగా. ఎందుకంటే 6 సార్లు నన్ను గెలిపించిండ్రు, ఇండిపెండెంట్ కూడా గెలిపించిండ్రు కదా. 6 సార్లు గెలిపించాను కాబట్టి నా ప్రజలు ఏం చెప్తే నేను దాన్ని కట్టుబడి ఉంటా. నాకు ఇప్పుడు ఒకటి, ఎవరు ఎన్ని చేయని ఏం చేయని నాగర్ కర్నూలుకి వెళ్ళి వాళ్ళకి సేవ చేసే అవకాశం ఖచ్చితంగా నా ప్రజలు నాకు ఇస్తారు. అంటే నాగర్ కర్నూలు ప్రజలు మేము పార్టీ మారమంటే మారుతారా? వాళ్ళ మాట నేను తీసేయనని చెప్పినా కానీ అది ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్ ఉగాది తర్వాతనే ఆ విషయం నేను మాట్లాడతాను. అంతవరకు నేను మాట్లాడా. నాగం జనార్దన్ రెడ్డి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే గెలిచే పార్టీ కోసం వెతుకులాట ప్రారంభించిన ఒక ప్రచారం ఉంది. నేను ఇంతవరకు ఎవరితో నేను మాట్లాడలే. మీరు అనుకుంటున్నారు ఎవరితో మాట్లాడలే. దమ్మున్నోని, ధైర్యం ఉన్నోని, ఒకనికి లొంగనోని, నా జీవితంలో ఇవాళ ఎన్టీఆర్ను ప్రశ్నించినటువంటి ఏకైక తెలుగుదేశంలో ఉండి ప్రశ్నించిన నాయకుడిని. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు కూడా ఒకవేళ నేను అంటే తెలంగాణ విషయంలో పట్టుబట్టి ఆయనతోటి లెటర్ ఇప్పించి రెజల్యూషన్ పాస్ చేయించినోడిని. తెలంగాణ కోసం ఇవాళ రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్గా గెలిచి వచ్చినోడిని. నాకు ఒకవేళ రాజకీయాలు లేకుండా నేను ఇవాళ రిటైర్ అవుతుంటే మీరు వద్దంటారా? నేను అన్నీ అనుభవించినాను కదా. ప్రజల
చెడ్డ పేరు అయితే లేదు కదా. నా అవినీతి పోరాటాన్ని నేను ఎట్టి పరిస్థితులు ఆపను కదా. ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి దగ్గరికి మేము 14 మంది పోతే ఒక్కనే మిగిలిన. అంటే నాగ జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ మారాలనే ఒక వ్యూహంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నాడు బీజేపీ. ఆడ ఉండే ఇప్పుడు శాసనసభ్యుడు ఏం చేసిండంటే దమ్ముంటే బీజేపీ టికెట్ మీద గెలవని ఛాలెంజ్ చేసిరండు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాలే, దమ్ముంటే గెలవమని అంటే ఛాలెంజ్ చేస్తుండ్రంటే ఇప్పుడు బీజేపీ కొద్దిగా బలహీనంగా ఉందన్నట్టు ఆయనకు ఒక చెప్తున్నట్టు కదా. అదే మా కార్యకర్తలు రెచ్చగొట్టింది. ఇన్ని రోజులు రాజకీయ జీవితంలో డి అంటే డి అని పొట్లాడిన పార్టీలో భవిష్యత్తులో ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు? నేను ఇంతవరకు ఆ నిర్ణయం తీసుకోలేదు. అది కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత వాళ్ళ నిర్ణయానికి మా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తానంతే. ప్రతిపక్షాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతుంది? ఇప్పుడు టీఆర్ఎస్ను మాత్రం రానియము, ఎందుకంటే అది కుటుంబ పార్టీకి వచ్చింది. అవినీతితోటి వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడుతున్నది. కేవలం నినాదాలతో టచ్ చేస్తుంది. మొన్న గెలిచింది కూడా వాళ్ళు దేనికోసం గెలిచిండ్రు? 2 బెడ్రూమ్ల ఇండ్లు. ఇలా నేను ఒక అడుగుతున్నాను కేసీఆర్ గారిని, అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలన్నారు. ఈ 4 ఏళ్ళ అల్లుండ్ల సంఖ్య పెరిగిందా పెరగలేదా? మీరు ప్రభుత్వం అనేక కోర్టు కేసులు పెట్టారా? కోర్టులు కూడా కొట్టేశాయి మీ కేసులు కొట్టేలే. ఒకటి ఏది తెలియకుండా ఒక కేసు అది చేస్తే దాన్ని రివ్యూ పిటిషన్ వేసిన అది పెండింగ్లో ఉంది. మననే ఇంకో కేసులో 2426 కోట్ల రూపాయల అవినీతికి సాక్ష్యాధారాలతోటి కోర్టు ముందలు పెట్టినా మొన్న అది జరుగుతూ ఉంది. ఇంకా చివరగా మీ భవిష్యత్తు అరే నన్ను ఒక మాట నన్ను కంప్లీట్ చేయనియండి. ఇలా ఆయన కోట్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి? 2 బెడ్రూమ్ల ఇండ్లని అత్త వస్తే చీరాడ అది అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలని, 3 ఎకరాల భూమి అని, కేజీ టు పీజీ అని, ఇంటికో ఉద్యోగం అని, 1,00,000 ఉద్యోగాలు అది ఇదో అని చెప్పని, ఇప్పుడు 1,00,000 మంది ఉద్యోగాలు ఖాళీలైనా అవి కూడా నింపకుండా ఇవాళ నీకు ఆయన చేసింది మరి ఎట్లా అద్భుతంగా సృష్టించిందంటే ప్రతి అంటే జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి రెవెన్యూ డివిజన్లో స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈ డాక్టర్లు గతి లేక మొత్తం మూలకు పడిపోతున్నాయి ఈ హాస్పిటల్స్ అన్నీ. ఇవాళ ఇప్పుడు అది పరిస్థితి ఉంది. బీజేపీకి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? నేను చెప్తున్నాను కదా, నా పార్టీ ఒకవేళ 2 నెలల లోపల కొద్దిగా ఇంకా 2 నెలల 15 రోజులు ఉంది కదా, 2 నెలల 15 రోజుల లోపల అంటే మార్పులు ఏమన్నా తీసుకొస్తుందేమో చూడాలి కదా. మార్పులు వస్తే బీజేపీలో ఉంటారా? ఒకవేళ వీళ్ళు కష్టపడి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజలకు నమ్మకం కల్పించి వస్తుండరో మా వాళ్ళే అంటే మాకు రేపు పొద్దున మాకు ధైర్యం రావాలి, ప్రజలకు ధైర్యం రావాలి, కార్యకర్తలకు ధైర్యం రావాలి. వస్తే నిలబట్టేందుకు నాకేం అభ్యంతరం. చివరి కార్యకర్తల నిర్ణయం మేరకే మీరు నడుచుకుంటారు అంతే కదా. కార్యకర్తలే నా ప్రజలే నా హైకమాండ్ ఇవాళకు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ధన్యవాదాలు. ఇది బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గారి అభిప్రాయం. రాజీనామా చేస్తారనే అభిప్రాయాలు వచ్చే ఉగాది తర్వాత తాను నిర్ణయం తీసుకుంటాను. కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టే తాను నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది ఈ వారం గెస్ట్ నాగం జనార్దన్ గారి అభిప్రాయం. మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం.